సావిత్రి అంతరాత్మ ఎక్కడ నుంచి ఎక్కడి దాకా వచ్చింది? అచేతనలో మునకవేయడం నుంచే మొదలయ్యింది. ఆ తర్వాత ఒక్కటొక్కటిగా భౌతిక, ప్రాణిక, మానసిక చేతనలను దాటింది. త్రివిధ అంతరాత్మ శక్తులను దాటి బ్రొటన వేలంత పరిమాణంలో ఉన్న తన అంతరాత్మను, తన సోల్ను కలిసింది. నిర్వాణానికి చేరింది. అన్నింటితో ఏకతను సాధించింది. ఈ సాధనలో ఎక్కడా కూడా సావిత్రి మనం ఒకటి గమనిస్తే తృప్తి చెంది ఎక్కడా ఆగిపోలేదు. సత్యవంతుని మరణం తర్వాత మృత్యువుతో తిరిగి తన తీర్థయాత్ర కొనసాగించింది. నిశీధిని దాటి దేవతల సామ్రాజ్యమైన శాశ్వత పగలను చేరింది. ఇదంతా కూడా మరి సావిత్రి చేస్తున్న సాధన అంతా ఎవరి సాధన? ఇది మదర్ చేసిన సాధన. శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 11లో ఉన్నాము. మనం ఇంతవరకు జరిగింది చూస్తే సావిత్రి ఇప్పుడు ఎలా ఉంది, ఎటువంటి పరివర్తనకు లోనయ్యింది అంటే అసంఖ్యాక అంతరాత్మల అద్భుత మాతగా సావిత్రి మారింది. ఆల్ థింగ్స్ షీ న్యూ, ఆల్ థింగ్స్ ఇమాజిన్డ్ ఆర్ బిల్డ్. ఆమెకు అన్ని విషయాలు తెలుసు. సమస్తము ఊహించినవి, సంకల్పించినవి అన్నీ ఆమెకు తెలుసు. ఆమె కర్ణం అంటే ఆమె చెవి పరిమితులకు అతీతంగా ఆదర్శ శబ్దాన్ని వినగలిగేట్టుగా తెరుచుకుంది. దృష్టి పరిధులు లేకుండా విస్తరించుకుంది. వేల ద్వారాలతో ఉన్న ఏకత ఆమె హృదయాన్ని ఆవరించుకుంది. అంటే ఏకతతో ఉన్న ఆమె హృదయము వేల హృదయాలకు ఆశ్రయం ఇచ్చేదిగా, ఆ ద్వారాలతో ఆశ్రయం ఇచ్చే ద్వారాలుగా మారింది. లవ్ ఇన్ హర్ వాజ్ వైడర్ దాన్ ద యూనివర్స్. దివ్యజ్యోతి నిలయంగా, దాన్ని నిలబెట్టుకున్న రహస్య స్థావరంగా ఆమె హృదయం మారింది. అతీతంలోని విషయాల చివరి విరామస్థానం ప్రకటితమయ్యింది. వీటన్నింటికీ కొంచెం విరామం లభించింది. అంటే ఏ నిశ్శబ్దాన్నైతే అజ్ఞేయుడు ఇచ్చాడో అదంతా కూడా మొత్తం తిరిగి ఆయనకే ఇవ్వబడింది. సో వీటన్నింటినీ వింటూ ఉన్న ఆమె ఆలోచన నిశ్చలమయ్యింది. ఆమె ఆలోచన నిశ్చలంగా మారింది. వస్తువుల రూపాలు ఆమెలో లుప్తమయ్యాయి. ఇప్పుడు వస్తువుల రూపాలు ఏమీ లేవు. అంతవరకు ఆమెతో మాట్లాడిన పరమదైవం కూడా అదృశ్యమయ్యాడు. ఇంతవరకు మనము లాస్ట్ సెషన్లో చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది చూద్దాము. పేజ్ నెంబర్ 696. ఇన్విజిబుల్, దట్ పర్ఫెక్ట్ గాడ్ హెడ్ నౌ. Around her some tremendous spirit lived, mysterious flame around a melting pearl, and in the phantom of abolished space there was a voice unheard by ears that cried, "Choose, spirit, thy supreme choice not given again, for now from my highest being looks at thee, the nameless, formless peace where all things rest." మళ్ళీ ఇంకొక స్వరం వినిపించింది సావిత్రికి. అది ఎలా ఉందంటే ఆమె చుట్టూ కూడా అద్భుతమైన ఆత్మ పరివ్యాప్తి చెంది వసించింది. అంటే ఆమె ఆత్మ ఇప్పుడు తురీయ స్థితికి చేరింది. తురీయ స్థితిలో ఉంది. మార్మిక జ్వాలలో కరిగిపోతున్న ఒక ముత్యంలా ఉంది. ఇక్కడ ముత్యం అంటే అనంతత్వానికి సంకేతం. ఆ పాయింట్కు సావిత్రి చేరింది. అక్కడ సాధారణ కర్ణాలకు వినిపించని, సాధారణ చెవులకు వినిపించని, మామూలు చెవులకు వినిపించని ఒక కంఠస్వరం సావిత్రితో ఇలా అన్నది. ఆ పరావాక్కు సావిత్రికి వినిపించింది. "ఓ ఆత్మ, ఎంపిక చేసుకో. ఈ సర్వోన్నత ఎంపిక నీకు తిరిగి ఇవ్వటం ఉండదు. నువ్వు ఇప్పుడే ఎంపిక చేసుకో ఓ ఆత్మ. నీకు ఇది అద్భుతమైన అవకాశం. తిరిగి తర్వాత మళ్ళీ కావాలి అనుకున్నా కూడా ఇది నీకు దొరకదు. ఇప్పుడు నామరూపాలు లేని ప్రశాంతత, సకల జీవులు విశ్రాంతి తీసుకునే ప్రశాంతత నుంచి, నా అత్యున్నత అస్తిత్వం నుంచి సమస్తము నువ్వేం ఎంపిక చేసుకుంటావా అని నీ వంక చూస్తూ ఉంది. నువ్వు ఏం ఎంపిక చేసుకుంటావా అని సమస్తము నీ వంక చూస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇది అవకాశం నీకు రాదు. కాబట్టి ఇప్పుడు ఎంపిక చేసుకో అంటుంది ఆ స్వరం. సో ఏం ఎంపిక చేసుకోమంటుంది అన్నది చూద్దాము. ఇన్ ఎ హ్యాపీ వాస్ట్ సబ్లైమ్ సెజేషన్ న్యూ, an immense extinction in eternity, a point that disappears in the infinite, felicity of the extinguished flame, last sinking of a wave in a boundless sea, end of the trouble of thy wandering thoughts, close of the journeying of the pilgrim soul, accept, O music, weariness of thy notes, O stream, wide breaking of thy channel banks. అన్నది ఆ స్వరం. ఓ సావిత్రి, తెలుసుకో, ఎంపిక చేసుకో. ఒక ఆనంద విశాల గంభీర ఉదాత్త మహానిర్వాణంలో, ఒక మహానిర్వాణంలో, శాశ్వతత్వంలో, అపారంగా అనంతంలో, అపారంగా అంతరించిపోవడంలో, నువ్వంటూ లేకుండా లయమైపోవడంలో, అనంతత్వ బిందువులో
అదృశ్యం కావటాన్ని నువ్వు ఎంపిక చేసుకో. అపరిమిత బృహత్ సాగరంలో ఒక అలలాగా మునిగిపోతావు. అటు ఇటు సంచరించే నీ ఆలోచనల సమస్యకు కూడా ఒక అంతం వస్తుంది నువ్వు ఇది ఎంపిక చేసుకుంటే. నీ అంతరాత్మ చేస్తున్న తీర్థయాత్ర కూడా ముగుస్తుంది. నీ అంతరాత్మ ఇంతవరకు చేస్తున్న తీర్థయాత్ర, సావిత్రి అంతరాత్మ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది? అచేతనలో మునకవేయడం నుంచే మొదలయ్యింది. ఆ తర్వాత ఒక్కటొక్కటిగా భౌతిక ప్రాణిక మానసిక చేతనలను దాటింది. త్రివిధ అంతరాత్మ శక్తులను దాటి బ్రొటన వేలంత పరిమాణంలో ఉన్న తన అంతరాత్మను, తన సోల్ను కలిసింది. నిర్వాణానికి చేరింది. అన్నింటితో ఏకతను సాధించింది. ఈ సాధనలో ఎక్కడా కూడా సావిత్రి, మనం ఒకటి గమనిస్తే, తృప్తి చెంది ఎక్కడా ఆగిపోలేదు. సత్యవంతుని మరణం తర్వాత మృత్యువుతో తిరిగి తన తీర్థయాత్ర కొనసాగించింది. నిశీధిని దాటి దేవతల సామ్రాజ్యమైన శాశ్వత పగలను చేరింది. ఇదంతా కూడా మరి సావిత్రి చేస్తున్న సాధన అంతా ఎవరి సాధన? ఇది మదర్ చేసిన సాధన. మదర్ సాధనే ఇక్కడ సావిత్రి సాధన. ఇదంతా కూడా అచేతనలోకి మునక వేయడము, ఇదంతా కూడా మదర్ చేశారు మన కోసం. ఇక్కడ అయితే సావిత్రికి అన్ని ఆనందాలు, అన్ని ప్రశాంతతలు అన్నీ దొరుకుతాయి. కాబట్టి పరమాత్మ అంటున్నాడు, ఇక్కడితో నీ యాత్ర, నీ తీర్థయాత్ర, ఇంతవరకు కష్టపడ్డావు, ఇక్కడ దాకా వచ్చావు, ఇదే నీ తీర్థయాత్రకు ముగింపు. కాబట్టి ఇక్కడితో ముగింపు పలుకు, దీంతో ముగించు అంటున్నాడు పరమాత్మ. ఇంకా అంటున్నాడు, ఓ సుమధుర సంగీతమా, అంగీకరించు. నీ సంగతులలోని అలసటకు ముగింపు పలుకు. అలసిపోయావు నువ్వు, సంగీతం పాడి పాడి అలసిపోయావు, దానికి ముగింపు పలుకు. ఓ ప్రవాహమా, నీ పరుగులను ఆపే గట్లు కూడా తెగిపోయాయి అని అన్నది ఆ స్వరం. ద మూమెంట్స్ ఫెల్ ఇంటూ ఎటర్నిటీ. అక్కడ స్వరం ఆగిపోయింది. ద మూమెంట్స్ ఫెల్ ఇంటూ ఎటర్నిటీ, బట్ సమ్ వన్ యాన్డ్ విత్ ఇన్ ఎ బోసం, అన్నోన్ అండ్ సైలెంట్లీ ద ఉమెన్స్ హార్ట్ రిప్లైడ్, Thy peace, O Lord, a boon within to keep amid roar and ruin of wild time, for the magnificent soul of man on earth. Thy calm, O Lord, that bear thy hands of joy. క్షణాలు శాశ్వతత్వంలో కలిసిపోయాయి, కానీ ఎవరో తెలియకుండానే ఎదలో పరితపిస్తూ ఉన్నారు. అప్పుడు నిశ్చలంగా సావిత్రి హృదయము ఇలా బదులు పలికింది, ఓ ప్రభు, నీ పరమశాంతి భువిపై మనిషి ఎదుర్కొంటున్న ఈ ఘర్షణల మధ్యన, కాలం చేస్తున్న ధ్వంసంలో అతని అద్భుత అంతరాత్మకు ప్రసాదించిన ఒక వరం, మనిషి అంతరాత్మకు ప్రసాదించిన ఒక వరం నీ పరమశాంతి. నీ హస్తస్పర్శ నిశ్చలతలో ఆనందం ఉంది, పరమానందం ఉంది. నీ ప్రశాంతత అన్నది మాకు మనుషులకు ఒక వరం లాంటిది. అలాగే నువ్వు ఒకసారి స్పర్శించావు అంటే ఆ నిశ్చల స్పర్శలో కూడా గొప్ప ఆనందం ఉంది అన్నది. లిమిట్లెస్ లైక్ ఓషన్ రౌండ్ ఎ లోన్లీ ఐస్. A second time the eternal cry arose. Wide open are the ineffable gates in front. My spirit leans down to break the knot of earth, amorous of oneness without thought or sign, to cast down wall and fence, to strip heaven bare, see with the large eye of infinity, unweave the stars, and into silence pass. ఒక ఒంటరి ద్వీపం చుట్టూ ఉన్న పరిమితి లేని మహాసాగరంలా సావిత్రిని చుట్టుముట్టిన శాశ్వతుని కంఠం, తిరిగి శాశ్వతుని కంఠం, తిరిగి అంటే సావిత్రి చెప్పిన దానికి తిరిగి శాశ్వతుని కంఠము ఈ రకంగా బదులు పలికింది. రెండవసారి తిరిగి ప్రతిధ్వనించింది. ఒకసారి నువ్వు ఎంపిక చేసుకో, ఈ నిర్వాణంలో, ఈ స్థితిలో, ఈ అనంతత్వంలో నువ్వు కలిసిపోవటానికి ఎంపిక చేసుకో. ఇక్కడ పరమ ప్రశాంతి ఉంది, దీన్ని నువ్వు పోగొట్టుకోవద్దు సావిత్రి అన్నది. దానికి సావిత్రి అన్నది, నీ పరమ ప్రశాంతత అన్నది మాకు ఒక వరము అన్నది. దానికి మళ్ళీ సమాధానంగా ఇప్పుడు పరమాత్మ స్వరం అంటుంది రెండవసారి, నీ ముందు అపరిమేయత ద్వారాలు విశాలంగా తెరిచి ఉన్నాయి, ఎందుకు ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటావు? ఎలాంటి ఆలోచన సంకేతము లేకుండా ఏకత మీద ప్రేమతో స్వర్గానికి భూమికి మధ్యనున్న కంచెను, అడ్డుగోడను తొలగించి స్వర్గాన్ని నీకు నగ్నంగా చూపటానికి, భూబంధాన్ని తెంచివేయటానికి నా ఆత్మ క్రిందకు మొగ్గు చూపుతున్నది. నీ ప్రయత్నంతో నా ఆత్మ మొగ్గు చూపుతున్నది. అనంతతోపు విశాల నేత్రాలతో చూడు, నక్షత్రాల అల్లికను విడదీసి నిశ్చల నీరవతలోకి వచ్చేయి. ఈ నిశ్చల నీరవతలోకి, నా నిశ్చల నీరవతలోకి, ఈ అనంతత్వంలోకి వచ్చేసేయి, ఇక్కడే ఉండిపో సావిత్రి అంటున్నాడు పరమాత్మ. In an immense and world-destroying pause, she heard a million creatures cry to her. Through the tremendous stillness of her thoughts, immeasurably the woman's nature spoke.
Thy oneness, Lord, in many approaching hearts, my sweet infinity of thy numberless souls, mightily repeating like a sea in ebb, a third time swelled the great admonishing call. I spread abroad the refuge of my wings. Out of its incommunicable deeps, my power looks forth of mightiest splendor, stilled into its majesty of sleep, withdrawn above the dreadful whirling of the world. ప్రపంచాన్ని నాశనం చేసే ఒక అపార విరామంలో బిలియన్ల కొద్దీ జీవులు ఆక్రందించటాన్ని సావిత్రి విన్నది. ఆమె ఆలోచనల బ్రహ్మాండమైన నిశ్చలతలో ఏ ప్రమాణాలకు అందని విధంగా సావిత్రి పలికింది. అంటే ఎటువంటి మెజర్స్ లేకుండా సావిత్రి వాళ్ళ మీద ఉన్న దయతో, ఆ జాలితో, ఆ మిలియన్ల కొద్ది జీవులు ఆక్రందించడాన్ని విన్న సావిత్రి ఈ రకంగా పలికింది ప్రభువుతో. నిన్ను చేరాలనుకునే అనేక హృదయాలకు నీ ఏకతను ప్రసాదించు. ఇవన్నీ కూడా ఈ జీవులంతా కూడా నిన్ను చేరాలనుకుంటున్నాయి. వాళ్లకు నీ ఏకతను ప్రసాదించు. నీ అసంఖ్యాక అంతరాత్మల మధురమైన అనంతత్వాన్ని ఓ ప్రభు, ఈ అసంఖ్యాక అంతరాత్మల మధురమైన అనంతత్వాన్ని నాకు ప్రసాదించు అంటూ అన్నది సావిత్రి. దానికి క్షీణించిపోతున్న సాగరంలా మూడవసారి పరమాత్మ స్వరం గొప్ప పిలుపుని ఇచ్చింది. మళ్ళీ మూడవసారి, మొదటిసారి అయిపోయింది, రెండవసారి అయిపోయింది, మూడవసారి మళ్ళీ పరమాత్మ స్వరం గొప్ప పిలుపుని ఇచ్చింది సావిత్రికి. నా రెక్కల ఆశ్రయాన్ని సుదూరానికి విస్తరించాను. ఇంత దూరం నీకోసం విస్తరించాను నేను. చేరశక్యం గాని లోతుల నుంచి అత్యంత శోభాయమానంగా ముందుకు చూస్తున్న నా శక్తి తన నిద్రలో నిశ్చలమయ్యింది. ఇప్పటికైనా దుర్భరంగా భ్రమిస్తున్న ప్రపంచం నుండి విరమించుకొని, ఇంత నీకోసం ఇంతగా నేను చేస్తున్నాను, ఇంతగా నా రెక్కలను విస్తరించాను, నా శక్తిని విస్తరించాను, ఇప్పటికైనా నువ్వు భ్రమిస్తున్న ఈ ప్రపంచం నుంచి, ఈ భ్రమలో ఉన్న ప్రపంచం ఇది, దీని నుంచి విరమించుకొని నాలోకి వచ్చే సావిత్రి అన్నాడు. ఏం జరుగుతుంది చూద్దాం. A sob of things was answer to the voice, and passionately the woman's heart replied, Thy energy, Lord, to seize on woman and man, to take all things and creatures in their grave, and gather them into a mother's arms, solemn and distant like a serf's lyre. A last great time the warning sound was heard. I opened the wide eye of solitude to uncover the voiceless raptures of my bliss, where in a pure and exquisite hush it lies, motionless in its slumber of ecstasy, resting from the sweet madness of the dance, out of whose beat the throb of heart was born. సో ఈ స్వరానికి సమాధానంగా, పరమాత్మ మూడవసారి పలికిన దానికి సమాధానంగా సావిత్రి అంటుంది, సకల జీవుల ఆక్రందన, సావిత్రితో పాటుగా సకల జీవుల ఆక్రందన బదులు పలికింది. ఎంతో ఆపేక్షతో, దయతో సావిత్రి హృదయము ఆ జీవులన్నిటి తరపున వాటి మీద దయతో, కరుణతో సమాధానం ఇచ్చింది. ప్రభు, నీ శక్తితో స్త్రీ పురుషులను స్వాధీనం చేసుకో. దుఃఖబాధిత జీవులను, విషాదగ్రస్తమైన సర్వ విషయాలను, ఈ జీవులను, దుఃఖంతో ఉన్న ఈ జీవులను, విషాదంతో ఉన్న అన్ని విషయాలను దివ్యమాత హస్తాలలోకి చేర్చే శక్తిని వారికి ప్రసాదించు. వీళ్ళంతా దివ్యమాత హస్తాలకు చేరాలి. ఆ దుఃఖబాధితమైన జీవులు కానీ, విషాదగ్రస్తమైన విషయాలు కానీ దివ్యమాత హస్తాలను చేరే శక్తిని వాళ్ళకు ప్రసాదించు అంటూ అన్నది సావిత్రి. అయితే సుదూరం నుంచి గంభీరంగా చిట్ట చివరిసారిగా, అంటే ఇది లాస్ట్ టైం అన్నట్టుగా దేవదూత హెచ్చరికల ప్రభువు నుంచి, అనంతుడి నుంచి ఒక హెచ్చరిక, వార్నింగ్ అన్నది సావిత్రికి వినిపించింది. నా ఆనందపు స్వరరహిత పారవస్యతను ప్రకటించటానికి నా ఏకాంత నేత్రాలను విశాలంగా తెరుస్తున్నాను. నా రెక్కలనే కాదు, నా నేత్రాలను కూడా విశాలంగా తెరుస్తున్నాను. అది ఒక స్వచ్ఛమైన నిశ్శబ్దంలో చలనరహితంగా తన పారవస్యత మత్తులో ఉంటుంది. నా ఆనందం, నా ఏకాంత నేత్రాలను తెరుస్తూ ఉన్నాను. నా ఆనందపు స్వరహిత పారవస్యత కూడా అది ఎలా ఉంటుంది? పారవస్యత మత్తులో ఉంటుంది. హృదయ స్పందనలు జన్మించిన నాట్యంలోని తాళగతుల మధుర ఉన్మాదం నుంచి విశ్రాంతి తీసుకుంటుంది. దీనికి సమాధానంగా ఏం జరిగింది అన్నది చెప్తున్నారు. బ్రేకింగ్ ద సైలెన్స్ విత్ అపీల్ అండ్ క్రై, అ హిమ్న్ ఆఫ్ అడోరేషన్ tireless climbed, a music beat of winged uniting souls. Then all the woman yawningly replied, Thy embrace, which rends the living knots of pain, Thy joy, O Lord, in which all creatures breathe, Thy magic flowing waters of deep love, Thy sweetness give to me for earth and men. సో విజ్ఞప్తితో, ఆక్రందనతో
ఒక నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేస్తూ అంతరాత్మలను ఏకం చేసే ఒక సంగీత స్పందన, ఒక సంగీతం, అంతరాత్మలన్నీ ఏకంగా పాడే ఒక పాటలాగా, ఒక సంగీతము, ఒక ప్రార్థనలాగా, ఒక ఆరాధనగా, అలసట లేకుండా ఎన్నిసార్లు జరిగినా కూడా, ఎన్నిసార్లు పరమాత్మ చెప్పినా కూడా అలసట లేకుండా పైకి లేచింది. అప్పుడు సావిత్రిలోని స్త్రీత్వం అంతా కూడా ఈ రకంగా ఒక ప్రార్థనగా, ఒక ఆరాధనగా, పరితాపంతో ప్రభువుకు బదులు పలికింది. బాధను అంతం చేసే నీ ఆలింగనం, నీ దివ్య ఆలింగనం ఓ పరమాత్మ, సకల జీవులు శ్వాసించగలిగేట్లుగా నీ ఆనందం, నీ ఆనందాన్ని సకల జీవులు శ్వాసించాలి. నీ ఆలింగనము సకల జీవుల బాధను అంతం చేయాలి. నీ గాఢమైన ప్రేమ ప్రవాహము, నీ మాధుర్యత, నీ ప్రేమ, నీ మాధుర్యత పృథ్వీ కోసం, మనుషుల కోసం, వారికి అందించటానికి నాకివ్వు, దాన్ని నాకివ్వు, నేను పృథ్వీకి మనుషులకు అందిస్తాను అంటూ అన్నది సావిత్రి. అప్పుడు ఏం జరిగింది? దెన్ ఆఫ్టర్ సైలెన్స్ అ స్టిల్ బ్లిస్ఫుల్ క్రై బిగాన్, such as arose from the infinite, when the first whisperings of a strange delight imagined, in its deep the joy to seek, the passion to discover and to touch, the enamored laugh which rhymed the chanting worlds. O beautiful body of the incarnate word, thy thoughts are mine, I have spoken with thy voice, my will is thine, what thou hast chosen I choose, all thou hast asked I give to earth and men. సో చివరకు సావిత్రి సాధించింది. కొంత నిశ్శబ్దం తర్వాత ఇంకా ఆనందకరమైన ఒక అరుపు, ఒక ఆక్రందన మొదలయ్యింది, ఒక పిలుపు మొదలయ్యింది. ఒక కొత్త ఆనందపు మొదటి గుసగుస తన లోతుల్లో సంతోషాన్ని అన్వేషించడాన్ని ఊహిస్తున్నట్టుగా అనంతం నుంచి పైకి లేచింది. ఒక గుసగుస తన లోతుల్లో సంతోషాన్ని అన్వేషిస్తున్నట్టుగా ఊహించుకుంటూ పైకి లేచింది. అనంతం నుంచి ఆవిష్కరించడానికి, స్పర్శించడానికి ఒక తీవ్ర భావావేశం, ఒక తీవ్రమైన ఒక ప్యాషన్, ఆవిష్కరించుకోవటానికి, స్పర్శించటానికి, లయాత్మకంగా స్తోత్రగానం చేసే ప్రపంచాలను ఆకర్షించే ఒక నవ్వుతో, రిథమికల్గా ఉండే ఒక నవ్వు, ప్రపంచాలను ఆకర్షించే ఒక నవ్వు అనంతుడి నుంచి వెలువడింది. ఇదంతా ఎందుకంటే అనంతుడు చేస్తున్నదే ఇదంతా అన్నట్టుగా ఇక్కడ అనంతుడి నుంచి అది వెలువడింది. అవతరణతో ఉన్న దివ్యవాక్కును కలిగి ఉన్న సుందర దేహమా, నీ ఆలోచనలు నావే, నీ స్వరంతో నేనే మాట్లాడాను, నా సంకల్పమే నీ సంకల్పం, ఇదంతా కూడా నువ్వు చెప్తూ ఉన్నావు, కానీ ఇదంతా కూడా నేనే నీ నుంచి మాట్లాడాను. ఎందుకంటే నా సంకల్పమే నీ సంకల్పం, నువ్వు ఎంచుకున్నదంతా కూడా నా ఎంపికే. నువ్వు ఏదేదైతే ఇప్పుడు ఎంపిక చేసుకున్నావో, ఎంత వేరేటివి చెప్పినా కూడా ఆకర్షితం కాకుండా, ప్రలోభపడకుండా ఏదైతే ఎంపిక చేసుకున్నావో అదంతా కూడా నా ఎంపికే. నువ్వు కోరినదంతా భువికి, మానవ జాతికి ప్రసాదిస్తాను. ఆల్ షల్ బి రిటర్న్ అవుట్ ఇన్ డెస్టినీస్ బుక్ by my trustee of thought and plan and act, the executor of my will, eternal time. But since thou hast refused my nameless calm and turned from my tongueless peace, in which is expunged the visage of space and the shape of time is lost, and from happy extinction of thy separate self, in my uncompanioned lone eternity, for not for thee the nameless worldless not, annihilation of thy living soul, and the end of thought and hope and life and love, in the blank, measureless, unknowable. I lay my hands upon thy soul of flame, I lay my hands upon thy heart of love, I yoke thee to my power of work in time. ఇంకా పరమాత్మ ఇంకా అంటున్నాడు, నా ఆలోచనను, నా సంకల్పమే నీది, నువ్వు ఏదేదైతే ఇప్పుడు చెప్తూ ఉన్నావో అదంతా కూడా నాదే, నీ ఎంపిక కూడా నాదే. నా ఆలోచనను, నా ప్రణాళికను, నా కర్మను పరిరక్షించే విధి గ్రంథంలో అంతా వ్రాయబడి ఉంది. నా సంకల్పాన్ని శాశ్వత కాలం నిర్వహిస్తుంది. కాలమే నీ ద్వారా దీన్నంతా కూడా జరిపిస్తూ ఉంది. క్షేమకరమైన నా పరమ నిశ్శబ్దాన్ని నువ్వు నిరాకరించావు. ఎంతో హాయిగా, సౌకర్యంగా, క్షేమంగా నువ్వు అక్కడ ఉండిపోవచ్చు నా నిశ్శబ్దంలో. కానీ ఎన్నిసార్లు ప్రలోభ పెట్టినా కూడా నువ్వు నిరాకరించావు. దేశకాలాలు లేని నా పదరహిత శాంతి నుంచి పక్కకు మళ్ళావు. నువ్వు ప్రత్యేక ఆత్మగా నా శాశ్వతత్వంలో కలిసిపోవడం నుంచి కూడా వెనక్కి మళ్ళావు. ఇలా నామరహిత, ప్రపంచరహిత శూన్యంలో నీ సజీవ అంతరాత్మను రద్దు చేయడానికి నిరాకరించింది నీకోసం కాదు. ఇదంతా కూడా నా శాంతి నుంచి పక్కకు మళ్ళావు, దాన్ని నిరాకరించావు.
నా నిశ్శబ్దాన్ని నిరాకరించావు. శాశ్వతత్వంలో కలిసిపోవడం, నా ఆత్మలో కలిసిపోవడాన్ని కూడా నిరాకరించావు. కానీ ఇదంతా కూడా నువ్వు నీ కోసం కాదు. కాబట్టి ఇది ఎవరి కోసం చేశావు? ప్రజల కోసం చేశావు, భూమి కోసం చేశావు. కనుక ఆలోచనను, ఆశను, జీవితాన్ని, ప్రేమను కొలవశక్యంగాని అజ్ఞేయునిలో లీనం చేయమనడం కూడా నీకోసం కాదు. కనుక నీ అంతరాత్మ జ్వాలపై, నీ ప్రేమ హృదయంపై నా హస్తాల నుంచి ఇవన్నీ నువ్వు నీ కోసం చెయ్యలేదు. కాబట్టి నీ ప్రేమ హృదయంపై నా హస్తాల నుంచి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అంటే ఇవన్నీ కూడా నువ్వేదైతే అడిగావో, నీ ప్రేమ నువ్వు నాకు అందరికీ పంచడానికి అని ఏదేదైతే అడిగావో అదంతా నీకు నేను ప్రసాదిస్తున్నాను. కాలంలో నా కార్యం జరగడానికి నా శక్తికి నిన్ను కట్టేసి నిన్ను ఉపయోగించుకుంటాను. సో నా శక్తితో కాలంలో నా కార్యం ఇది. నువ్వు అడిగిందంతా కూడా నా కార్యం, దైవ కార్యం కోసమే, ఇది నా కార్యం అని సావిత్రి ఆల్రెడీ చెప్తూనే ఉంది. కాబట్టి నా కార్యం జరగడానికి నా శక్తితో నిన్ను కట్టేసి నా శక్తిని నీకు ఇచ్చి నిన్ను ఉపయోగించుకుంటాను అంటూ పరమాత్మ ఇంకా సావిత్రిని ఏ విధంగా వరాలతో అనుగ్రహిస్తాడు అన్నది నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ధన్యవాదాలు.